నా రిసెప్షన్ కూడా వచ్చాడు కదా, కొడుక బాగున్నా బిడ్డ అని అంటుంది. చాలా మందికి అంటే ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరికీ ప్రముఖులకి కావచ్చు చిరంజీవి గారితో అనుబంధం ఉంది. అయితే శివారెడ్డికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది అని చెప్తూ ఉంటారు. ఏంటి అసలు మీ జర్నీ, మీ పరిచయం ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ లైక్ మనకు శత్రువునైనా ప్రేమించే గుణం అమ్మకుంటుంది, శత్రువునైనా ప్రేమించే గుణం అమ్మకుంటుంది. ధైర్యాన్ని చెప్తూ దారిని చూపించే కెపాసిటీ, కేపబిలిటీ నాన్నకుంటుంది. అమ్మలో ఆ, నాన్నలో నా, అన్నయ్య చిరంజీవి గారు అని అది రెండూ చూపించేటువంటి గొప్ప మనసు, మంచి మనసు, అందరినీ హక్కును చేర్చుకునేటువంటి గుణం, అందరికీ ఎవరికి ఏది కావాలన్నా కూడా ఇచ్చేటువంటి మనస్తత్వం, పెద్ద నరం లేని చెయ్యి అంటారు, బొక్కలేని చెయ్యి అని అంటారు కదా, అట్లా ఎవరికి ఏది కావాలన్నా కూడా, ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఇచ్చేటువంటి వ్యక్తిత్వం. అందుకే ఆయన బ్లడ్ బ్యాంక్ కానీ ఇంకా ఇవన్నీ సోషల్ కార్యక్రమాలన్నీ కూడా, ఐ బ్యాంక్ ఇవన్నీ కూడా ఆయన పెట్టడం జరిగింది. సో ఇది పక్కన పెడితే అలాంటి ఒక గొప్ప వ్యక్తికి నా పేరు గుర్తుండడం, ఆయన అంత ప్రేమగా నన్ను పిలవడం, నేను ఆయనతో కలిసి ప్రయాణం ఎలా జరిగిందంటే, యాక్చువల్లీ నేను నా చిన్నప్పటి నుంచి నేను మా ఊర్లో ఉన్నప్పుడు రామగుండం చదువుకుంటున్నప్పుడు జెడ్పిహెచ్ఎస్ స్కూల్, సో స్కూల్లో చదువుతున్నప్పుడే నేను ఆయనకి ఫ్యాన్స్ అసోసియేషన్లో ఒక మెంబర్ని, అది కాక తర్వాత సెక్రటరీని అయ్యాను, అదే ఫ్యాన్స్ అసోసియేషన్కి సెక్రటరీ అయ్యాను. సో ఆ తర్వాత చెన్నైకి వెళ్ళి ఆయన చూడాలన్నట్టుగా మేము గోదావరి కాడి నుంచి వెళ్ళి బస్సు తీశారు. ఆ బస్ తీసినప్పుడు ఆ బస్సులో మేము చెన్నైకి వెళ్ళాము. అన్నయ్యని చూద్దాం అనుకొని చాలా ట్రై చేశాము, కానీ అన్నయ్య అనుకోకుండా షూటింగ్కి వెళ్ళడం ఏదో జరిగింది. సో రాధిక గారిని కలిసాము, పెద్ద నరేష్ గారిని కలిసాము, అల్లు రామలింగయ్య గారిని కలిసాము. సో ఇంకా ఇట్లా కొంతమందిని చూసాము. మళ్ళా అయ్యో చిరంజీవి గారు మిస్ అయిపోయామే అనుకున్నాం. ఆ తర్వాత ఏమైందంటే, నేను మెల్లిమెల్లిగా సినిమాల్లో ట్రై చేయడము ఇవన్నీ జరుగుతూ ఉంటే మనసంతా నువ్వే అనే మూవీ 175 days అయిందండి. ఆ సందర్భంగా మాకు మెమోంటోస్ ఇవ్వడానికని ఆయనే చీఫ్ గెస్ట్ వచ్చారు. ఇంకా చిరంజీవి గారు వస్తున్నారనేసరికి మొత్తం బట్టలు తడిచిపోయినాయి, చెమటలతో బూస్ బాంబ్స్. సో ఇంకా నా చేతులు కాళ్ళు ఆడట్లేదు, ఏం మాట్లాడడం తెలియట్లేదు. ఇంకా స్టేజ్ మీదకి శివారెడ్డి అని ఆయన పిలవంగానే అన్నయ్య దగ్గర నేను ఆ మెమోంటో తీసుకోబోయేటప్పుడు చేతులు వణికిపోతా ఉన్నాయి. నేను ఫస్ట్ అన్న మాట ఏంటంటే, అన్నయ్య ముట్టుకోవచ్చా అని అన్నాను. ఆయన మామూలుగా ఇట్లు ఇస్తే ఆయన చేతులు అక్కడ ఉంటాయి కదా, అన్నయ్య చేతులు, నేను ఇక్కడ కాకుండా అట్లా ముట్టుకున్నాను అనమాట. ముట్టుకున్న తర్వాత మీ ఇంట్లో పనివాడిగానైనా ఒక్కరోజు మీ ఇంట్లో వచ్చి పని చేసుకుంటాను అని చెప్పేసి అని ఆ కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నాను. ఇంకా ఆయనకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. లైక్ వెరీ మంచిగా వస్తావు నువ్వు, అట్లేం లేదు, నువ్వు ఇక్కడ నుంచి నా బ్రదర్వి, అది ఇదని చెప్పేసి ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ఫస్ట్ పరిచయంలోనే ఆ మెమోంటో తీసుకోవడం, 175 days షీల్డ్, ప్లస్ ఆయనతో అంత ముట్టుకోవడం, ఆయన టచ్ చేయడం. అదే టైంలో నేను మీ ఇంట్లో పనివాడిగానైనా నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి, నాకు మిమ్మల్ని కలవాలని ఉంది ప్రత్యేకంగా అని చెప్పేసి ఇట్లా చెప్పడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇంకా అంతే. ఆ తర్వాత నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా హైదరాబాద్లో కొంచెం ఫేమస్ అవ్వడము, అట్లా ఇంకా తనకు కూడా శివారెడ్డి అని అతను మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నారు అని. తర్వాత ఈ మూవీస్ కూడా కొన్ని రిలీజ్ అవుతున్నాయి కదా, సో అట్లా క్లోజ్నెస్ పెరిగిపోయింది. నా 2006లో 2000 స్టేజ్ షోస్ కంప్లీట్ అయినాయి మిమిక్రీ. ఆ సందర్భంగా రవీంద్ర భారతిలో నాకు ఫెలిసిటేషన్ అనమాట, అవార్డు. అది ఫన్ స్టార్ అనే అవార్డు ఇచ్చారు. ఈ ఫన్ స్టార్ అనే అవార్డు మెగాస్టార్ గారి చేతుల మీదుగా జరగాలి అని చెప్పేసి అన్నయ్య చెప్తే, అన్నయ్య వెంటనే ఒప్పుకొని, యాక్చువల్లీ చెన్నైలో చాలా బిజీగా ఉన్నారు, అయినా సరే తను అప్పటికప్పుడు ఈవినింగ్ ఫ్లైట్కి, అంటే ముందు రోజు చెప్పారు కానీ ఆయన అంతకుముందు నుంచి ఫాలో అప్ చేస్తున్నారు. ఇక ముందు రోజు మళ్ళీ ఒకసారి అడిగేసరికి చాలా కష్టంగా ఉందబ్బా, అది సరే వస్తున్నాను అని చెప్పి ఆయన ఈవినింగ్ ఫ్లైట్ రావడం, డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి రవీంద్ర భారతి రావడం, నాకు సన్మానం చేసి ఒక 15 నిమిషాలలో వెళ్ళిపోతానన్న వ్యక్తి 1.5 hours కూర్చున్నారండి. సూపర్. ఇంకా నేను తక్కువ చెప్తున్నానేమో సమయం, అంతసేపు కూర్చున్నారు. ఎందుకంటే నా పర్ఫార్మెన్సే 1 hour పర్ఫార్మెన్స్ అయింది. ఆ 1 hour పర్ఫార్మెన్స్ ఉన్నారు ఆయన, ఉండడమే కాకుండా మళ్ళీ మీటింగ్, స్టేజ్ మీద అతిథులందరినీ కూర్చోబెడతారు కదా, ఆ మీటింగ్లో మళ్ళీ నా గురించి చాలాసేపు మాట్లాడారు. ఎంత ఇన్స్పైర్ అయ్యేటువంటి మాటలు అంటే ఇప్పటికీ నా చెవులో రివ్వుమంటూ ఉంటాయి. ఇప్పటికీ నాకు ఏదన్నా డిప్రెషన్లోకి వెళ్తే
నాకేం లేదు నాకేం ఏదైనా లోటు అనిపించినప్పుడు అన్నయ్య అన్న మాటలు వింటా ఉంటే మళ్ళీ ఇట్లా జస్ట్ ఇట్లా వచ్చేస్తుంది అన్నట్టు, ఎనర్జీ వచ్చేస్తుంది నాకు. అంత గొప్ప మాటలు అన్నాడు. అసలు నిన్ను చూస్తే ఈర్ష పుడుతుంది. కానీ నువ్వు పడ్డ కష్టము, నువ్వు పడుతున్న కష్టము అవన్నీ చూస్తా ఉంటే ఈజ్ డిజర్వ్. నువ్వు ఇంకా నీకు మంచి పేరు రావాలి, ఇంకా నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళాలి. ఇది ఇట్లా చెప్తూ శివారెడ్డికి మామూలు ఫ్యాన్స్ లేరు. నేను నా కళ్ళతో చూశాను యుఎస్లో, నేను నా కళ్ళతో చూశాను, అంత ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి, అసలు మీరు నమ్మరు అది అని చెప్పేసి జనాలతో ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడారు అద్భుతంగా. సో అట్లా ఆయన అక్కడి నుంచి ఇంకా అంతే. ఇంకా అట్లా నా మ్యారేజ్ కూడా పిలిస్తే, నా రిసెప్షన్ కి వచ్చి ఇంట్లో మనిషిలాగా అయిపోయారు మీరు. ఇంకంతే రిసెప్షన్ కూడా వచ్చారు చూడండి. అసలు నేను చిన్న ఆర్టిస్ట్ ని, సో నా రిసెప్షన్ రావాల్సినంత ఆయనకు అవసరం లేదు నిజానికి. చిన్న ఫోన్ చేసేసి కంగ్రాట్స్ అని చెప్పేస్తే అయిపోతుంది. కానీ అట్లా కాదు, డైరెక్ట్ వచ్చారు ఆయన. డైరెక్ట్ వచ్చారు, రిసెప్షన్ కి విష్ చేశారు. చాలాసేపు మా అమ్మతో మాట్లాడారు, మా అక్కయ్యలతో అందరితో ఫోటోలు దిగారు. అసలు మహానుభావుడు. ఇంకా ఆయనకు ఎన్ని జన్మలు ఎత్తి ఎన్ని సేవలు చేసినా కూడా నేను రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే శివారెడ్డి అనే ఒక మామూలు వ్యక్తి ఒక గొప్ప అంటే ఒక పొజిషన్లో అందరికీ కనబడ్డాడు, అందరికీ పేరు స్ప్రెడ్ అయిందని అంటే చిరంజీవి గారు నన్ను బూస్ట్, చిరంజీవి గారు మాట్లాడిన మాటలు అన్ని న్యూస్ ఛానల్స్లో స్ప్రెడ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఇప్పటికీ అప్పుడప్పుడు ఆ వీడియో చూసుకుంటూ ఉంటాను నేను అన్నయ్య మాట్లాడిన మాటలు. సో ఒక్కసారి చిరంజీవిని చూస్తే చాలు, అంటే ఒక్కసారి ఆయన్ని టచ్ చేస్తే చాలు, ఆ చిన్న పులకింత ఇది ఉంటుంది కదా, దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మై హోల్ లైఫ్ అని అనుకున్న స్థాయి నుంచి ఆయన పక్కన నిలబడి స్క్రీన్ షేర్ చేసుకునేంత స్థాయికి ఎదిగినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అది కూడా యాక్చువల్లీ అన్నయ్య ఇచ్చిన భిక్షే. అన్నయ్య నాకు తెలియదు నేను చేస్తానని సినిమా స్టాలిన్ మూవీ. స్టాలిన్ మూవీలో అన్నయ్యకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇద్దరు ఉండాలి, ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. సో ఆ ప్రాణ స్నేహితులు ఎవరు ఉండాలి అని అంటే సునీల్ అండ్ శివారెడ్డిని పెట్టండి అని చెప్పేసి అన్నారంట. దాంతో కో డైరెక్టర్ కానీ డైరెక్టర్ గారు కానీ మాట్లాడినప్పుడు నాకు నిజంగా అన్నయ్య చెప్పారా అమ్మో అని చెప్పేసి ఇక ఇంకా చాలా అంటే అక్కడితో నా లైఫ్ ఇంకా ఆగిపోయినా పర్వాలేదని అనిపించిందండి. ప్రామిస్గా చెప్తున్నాను, నా లైఫ్ ఇంకా అక్కడితో ఆగిపోయినా చాలు. ఆ స్టాలిన్ సినిమా నటించిన